హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్స్. టుడే అవర్ వీడియో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా చాక్లెట్ కేక్ అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుంది కేక్ అనేది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మేము ఒక అరకప్పు షుగర్ని తీసుకున్నాము. దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్స్ని 4 తీసుకొని మళ్ళీ వాటిని కూడా వేసుకొని మళ్ళీ అందులోనే 1 కప్పు మైదా పిండిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతా మంచిగా గ్రైండ్ అవ్వాలి, పౌడర్ లాగా రావాలి. వీడియోలో చూపించిన విధంగా పౌడర్ ఎలా ఉంటే సరిపోతుంది. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వంట సోడాని వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఈనో వేసుకోవాలి. మొత్తాన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ కప్పు పాలను పోసుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం నెయ్యి, ఒక ఎగ్ వేసుకోవాలి. కేక్ అనేది స్పాంజీగా ఉండటం కోసము అండ్ సాఫ్ట్గా ఉండటం కోసము ఒక ఎగ్ని వేసుకోవడం ద్వారా మెత్తగా వస్తుంది. ఇప్పుడంతా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం మైదా పిండిని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 2-3 సార్లు అలా ట్యాప్ చేయాలి. ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా కేక్ అనేది మంచిగా వస్తుంది. ఇప్పుడు పైన జెమ్స్ ఉంటాయి కదా పిల్లలు తినేవి, వాటిని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉండటం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. లేదా మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ వేటినైనా కట్ చేసుకొని ఇలా చల్లుకోవచ్చు. మేమైతే పిస్తా పప్పుని కట్ చేసుకొని ఇలా డెకరేట్ చేసాము. పిల్లలకి నచ్చాలి కదా, చూడంగానే తినేయాలనిపించేలా. అందుకే ఇలా జమ్స్తో మరియు డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసాము. ఇలా డెకరేట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ముందుగా ఇలా ఏదైనా ఒక పాత్ర తీసుకొని అందులో శాండ్ కానీ సాల్ట్ కానీ లేదా ఒక స్టాండ్ కానీ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ బౌల్ ఉంది కదా, అది అందులో పెట్టుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కేక్ బేక్ అవ్వటానికి 30 to 45 మినిట్స్ పడుతుంది. ఒక 45 మినిట్స్ తర్వాత అలా ఒక టూత్పిక్ని కేక్లో ముంచితే అంటుకోకుండా వస్తే కేక్ చక్కగా ఉడికినట్టు. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని సైడ్స్ని అలా వీడియోలో చూపించిన విధంగా తీసేసి ఇలా తీస్తే చక్కగా కేక్ అనేది వస్తుంది. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది కేక్ అనేది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. కేక్ సాఫ్ట్నెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది, మెత్తగా వచ్చింది. ఇక్కడ మేము కట్ చేసి చూపిస్తున్నాము మీకు. మన ఇంట్లో ఉండే అమ్మమ్మలు తాతయ్యలు కూడా ఎంతో ఈజీగా ఈ కేక్ని తినవచ్చు, అంత మెత్తగా ఉంది.
మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మహీస్ క్రియేషన్స్.